అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 12:30 1 గంట ప్రాంతంలో నరసరావుపేట పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక పర్సన్ని హత్య చేయడం జరిగింది. అందులో మృతుడి పేరు గొట్టం నాగిరెడ్డి. ఇతను స్వగ్రామం వచ్చేసి దాళ్లపాలెం, దాట్లవారిపాలెం విలేజ్, న్యూజెండ్ల మండలం. చంపిన అతను భీమవరపు వెంకటేశ్వరరావు, చెన్నాయిపాలెం విలేజ్, మాచవరం మండలం. వీళ్ళిద్దరు కూడా సుమారు 6 నెలల క్రితం నుంచి ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా వ్యాగబాండ్స్. ప్రస్తుతం భిక్షాయాటన చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మృతుడు ఒక 3 రోజుల క్రితం ఈ వెంకటేశ్వరరావుతో గొడవపడి అతన్ని తాగుడు కోసం డబ్బులు అడగటం, డబ్బులు నా దగ్గర లేవంటే అతను వెంకటేశ్వరరావుని బాగా కొట్టి తిట్టడం ఇవన్నీ చేశాడు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అతన్ని చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రతిరోజు భిక్షాటన చేసుకున్న తర్వాత వచ్చి బస్టాండ్లో పడుకోవడం అనేది వీళ్ళు దినచర్య ప్రతిరోజు. అదే మాదిరి రాత్రి కూడా 11:30 అప్పుడు వచ్చి నిద్రపోవడం జరిగింది ఈ మృతుడు. ఆ ప్రాంతంలో 12:30 1 గంట ప్రాంతంలో ఈ వెంకటేశ్వరరావు ఎవరైతే హత్య చేశాడో అతను ఒక సెంటరింగ్ పనికి వాడేటువంటి కర్రని తీసుకొని వచ్చి నిద్రిస్తున్నటువంటి మృతుడిని తలపైన విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాంతో అక్కడికక్కడే అతను చనిపోవటం జరిగింది. దీని మీద మృతుని యొక్క తల్లిగారు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. తదుపరి వివరాలు ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి.